ప్రెస్ వాళ్ళు ఇంటర్వ్యూ కావాలన్నా కూడా కొద్దిగా కష్టతరంగా ఉండేది కష్టతరంగా ఏదైనా డైరెక్ట్ ఏదైనా సమస్య వచ్చినప్పుడు కమిషనర్ ఫోన్ చేయాలన్నా కూడా మా ఫోన్స్కి రెస్పాన్స్ ఉండేది కదనమాట. జస్ట్ ఏదైనా సమస్య వచ్చినప్పుడు కడప నగరపాలక సంస్థ ప్రజలందరికీ నమస్కారం. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారి అదేవిధంగా గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు మరి సిడిఎంఏ గారి యొక్క ఆదేశాల మేరకు కడప నగరపాలక సంస్థ కమిషనర్గా అదనపు ఛార్జీని తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం నేను వైస్ చైర్మన్ కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా పనిచేస్తున్నాను. కాబట్టి ముఖ్యంగా కడప నగరపాలక సంస్థలో ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయో అదేవిధంగా ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయో అట్లాగే శానిటేషన్, సివిల్ వర్క్స్ కానివ్వండి, పబ్లిక్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంకా ముందుకు తీసుకెళ్లేందుకు గౌరవ ప్రజాప్రతినిధులు అదేవిధంగా మేయర్ గారు, పాలక మండలి అందరి యొక్క సహకారంతో ఈ నగరపాలక సంస్థ యొక్క అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను.